నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్ లో వేడుకగా ఎట్ హోమ్ రిసెప్షన్. విందులో పాల్గొన్న దేశ విదేశీ ప్రముఖులు. భారత్ తో మైత్రి శతాబ్దాలదన్న ఇండోనేషియా అధ్యక్షుడు. మరింత బలోపేతానికి కృషి చేస్తానన్న ప్రభోవో సుబియాంటో. విశాఖలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్. టూరిజం రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు. ప్రజాసేవకే తొలి ప్రాధాన్యమన్న నాదెండ్ల మనోహర్. సోషల్ మీడియా విష ప్రచారాలు మూర్ఖపు చర్యలని వ్యాఖ్య. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న కీలక వ్యక్తులు, ప్రముఖులతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన అనేక మంది కళాకారులు, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందం కలిగించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కళాత్మక సాంస్కృతిక అంశాలను అతిథులు ఎంతగానో ఆస్వాదించారని రాష్ట్రపతి తెలిపారు. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య నాగరికత పరమైన సంబంధాలకు వేల ఏళ్ల చరిత్ర ఉందని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో అన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్కు వచ్చిన ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మొట్టమొదటి గణతంత్ర వేడుకలకు వచ్చిన ముఖ్య గౌరవ అతిథి కూడా అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడే కావడం విశేషమని పేర్కొన్నారు. ఇండోనేషియా దేశ పూర్వీకుల బాటలో నడుస్తూ భారత్ తో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తన భారత పర్యటనలో భాగంగా వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశాల్లో పాల్గొన్నట్టు వివరించారు. Inviting me as the guest of honor in the celebration of India's 76th Republic Day. I'm really honored because on your first Republic Day, the guest of honor, the chief guest, was also the President of the Republic of Indonesia, our first President and our proclamator of independence, Mr. Sukarno. This is indeed a great honor for me. That means I'm following in the footsteps of the founding father of the Republic of Indonesia. I must express to you that this meeting, this visit of mine, although very short, only 4 days, but I consider this to be very productive. We had very intensive meetings and we had substantive agreements, consensus. We want to accelerate and substantiate the strategic and comprehensive partnership between India and Indonesia. రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్ పేరుతో విశాఖలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు మొదలైంది. స్థానిక నోవెటల్ హోటల్లో జరిగిన ఈ సదస్సులో జాతీయ స్థాయిలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములుగా పాల్గొన్నారని జిల్లా పర్యాటక శాఖ అధికారిని కె జ్ఞానవేణి తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అడ్వెంచర్, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అరకు కాఫీ 2024-29 న్యూ టూరిజం పాలసీపై జరిగిన విస్తృత స్థాయి చర్చలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. జనసేన పార్టీలో ఎవరు పదవులు ఆశించేవారు కాదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆయన ఖండిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, విలువల గురించి తెలియని మూర్ఖులే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ పదవి లేనప్పుడు కూడా అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఎంతో మందికి తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా పదవిని చూసుకొని కాదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ ఉంటే పదవులు వాటంతటా అవే వస్తాయని పవన్ చెప్పేవారని నాదెండ్ల పేర్కొన్నారు. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం. పదవులతో చేసిన ప్రయాణం కాదు. మనది కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో
పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడడం మనం జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే నేను మీకు చేయగలుగుతా అనే మాట అన్నామా చెప్పండి. పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి. ఇప్పుడు సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనూ వాళ్ళ జిల్లాలో ఏమైనా ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాలు డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుంది చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమాన్ని రాజ్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ స్వయంగా అతిథులను పలకరించి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, ఎస్ సవిత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్, ఇతర న్యాయమూర్తులు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అతిథులు అల్పాహారం, హై టీని తీసుకొని ఒకరికొకరు పలకరించుకొని మాట్లాడుకున్నారు. దేశ పౌరుల హక్కులు, వారి బాధ్యతలు ఆచరణలో విజయవంతమైనప్పుడే గణతంత్ర దేశంగా భారతదేశం తన ఉనికిని చాటుకుంటుందని విశ్రాంత పోలీస్ అధికారి కె సత్యనారాయణ అన్నారు. విశాఖలోని లలితా పీఠంలో విశాఖ సాహితీ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సమ్మేళనంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విశాఖ సాహితీ అధ్యక్షులు కోలవెన్ను మలియవాసిని ముఖ్య వక్త సత్యనారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల కృషికి ఫలితంగా లభించిన స్వాతంత్ర భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో రాజ్యాంగం ఒక ప్రధాన భూమిక అని అన్నారు. ఆ రాజ్యాంగాన్ని మనం ఇప్పటికీ గౌరవించుకోవటం ఒక గొప్ప విషయంగా అభివర్ణించారు. నా పేరు డాక్టర్ కె సత్యనారాయణ. నేను రిటైర్డ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ప్రస్తుతానికి అడ్వకేట్గా ఉన్నాను. అలాగే నేషనల్ లా స్కూల్స్లో డాక్టర్ ఆఫ్ లా రీసెర్చ్ చేస్తున్నాను. గణతంత్రం అంటే ఒక రకంగా ఈరోజు మాట్లాడే హక్కుని మనం పూర్తి స్థాయిలో కలిగి ఉన్నాం, స్వేచ్ఛని కలిగి ఉన్నాం. మనకు నచ్చిన చోటుకి వెళ్ళగలం, రాగలం. ఘనం అంటే ఒక లిమిట్ కలిగి ఉన్న భారతదేశం అంతా ఒక ఘనం. ఆ ఘనంలో ఏ ఒక్కరైనా సరే లీడర్గా ఉండొచ్చు. ఏ ఒక్కరైనా లీడర్గా ఉన్నానని కదా నేను డిక్టేటర్షిప్ చేయడానికి లేదు. ఆ ఘనం ఏదైతే సామాన్యంగా అందరూ ప్రజాస్వామ్యంగా ఏదైతే భావిస్తారో ఆ ఘనంలో లీడర్ని కొనసాగించడమే గణతంత్రం. అదే కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఈరోజు ఏర్పడింది. మన రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రియాంబుల్లో ఏం చెప్తారంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a socialistic, secular, democratic and republic, to hereby secure all of its citizens justice, social, economic, political, liberty of thought, expression, equality, and that day we have a constitution. Means ఏ ఒక్కరైనా సరే భారతదేశంలో పుడితే స్వతంత్రం పూర్తి స్థాయిలో కలిగి ఉంటారు. దేంట్లో జస్టిస్ సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ, ఎకనామిక్గా కానీ. అదేవిధంగా ఈక్వాలిటీ ఉంది. మనం ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పే హక్కు మీకు ఉంది. కానీ ఎల్లలు దాటి చెప్పకూడదు, ఎల్లలు దాటి మాట్లాడకూడదు. మీరు నన్ను మాట్లాడమన్నారు కదా అని అన్యాయంగా మాట్లాడకూడదు.
ఏది ప్రజాస్వామ్యమో, ఏది మన రాజ్యాంగమో, లేకపోతే ఏది మన ప్రజలందరూ నమ్ముతున్నారో అదే మాట్లాడాలి. అది ప్రియంబల్లోనే సెక్యులరిజం ఉంది. భారత జాతిలో పుట్టిన ప్రతివాడు సమానమే. దీన్ని ఒకరికొకరు బానిసత్వం ఉండదు. భావ వ్యక్తీకరించే హక్కు కూడా కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు నా దృష్టిలో ప్రపంచంలోనే ఒక మంచి రోజు. ఈ గణతంత్రమే లేకపోయి ఉంటే మనం ఈరోజు 150 కోట్ల మంది ఉన్నాము. వాళ్ళందరికీ ఒకే ఒక హక్కు ఉంది. ఏమని? మాట్లాడే హక్కు ఉంది, బతికే హక్కు ఉంది. ఇది లేకుండా చాలా దేశాలు చాలా ఇబ్బందులు పడి ఇప్పటికే బాధపడుతున్నాయి. చాలా దేశాల్లో డెమోక్రసీ లేదు, గణతంత్రం లేదు, డెమోక్రసీ లేదు. కట్టుబాట్లతో నియమాలతో ఉండాలి. అది చాలా కష్టమైన పని. నేను ఒకే ఒక మాట, మీరు ఇప్పుడు నన్ను పిలిచారు, 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడమన్నారు. నా ఇష్టం మీద జరిగింది కాబట్టి నేను చాలా హ్యాపీగా మాట్లాడగలను. సార్ మీరు ఇక్కడ నిలబడండి, మాట్లాడతారా లేదా అని మీరు అడిగారు అనుకోండి. ఒకవేళ మిమ్మల్ని భయపడి మాట్లాడినా నేను అంతర్గతంగా నా స్వేచ్ఛను కోల్పోయాను. నేను రిపబ్లిక్ దేశంలో లేనట్టుంది అన్న భావం కలదు. అలాంటి పరిస్థితి ఎక్కడ కలిగితే ఈ రిపబ్లిక్ తప్పు ఉంది, దాన్ని సరిదిద్దాలి అని అనుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు. చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ విశాఖలో శ్రీకృష్ణ విద్యా మందిర్లో సంస్కార భారతి నిర్వహించిన పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. జాతీయవాద దృక్పథాన్ని, మన సంస్కృతిని కాపాడుకునే లక్ష్యంతో స్వరపరిచిన పాటలను చిన్నారులు వీణుల విందుగా ఆలపించారు. మొత్తం 124 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి సంస్కార భారతి నిర్వాహకులు శ్రీ శారదా సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా కళాభారతి కార్యదర్శి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఎంతో అవసరమని అన్నారు. ప్రజ్వలించే తపోభూమి భరతమాతకు వందనం, నా జన్మభూమికి వందనం, విశ్వమంతా వెలుగు నింపే వేద భూమికి వందనం, మా వేద భూమికి వందనం. భరతమాతకు వందనం, నా జన్మభూమికి వందనం, విశ్వమంతా వెలుగు నింపే వేద భూమికి వందనం, మా వేద భూమికి వందనం, మా వేద భూమికి వందనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మన సంస్కారం. కళాభారతి కళలను నిలబడుతోంది కాబట్టి కళాభారతి అయింది. సంస్కృతిని నిలబడుతోంది కాబట్టి సంస్కార భారతి అయింది. సంస్కార భారతి ఈజ్ ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్. 40 ఏళ్ల పాటు సేవ చేస్తూ పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడా మన సంస్కారాన్ని పెంపొందింపజేస్తూ కాపాడింపజేసే ఒక పెద్ద సంస్థ ఏది అంటే సంస్కార భారతి. అలాంటి సంస్కార భారతిలో ఈరోజు ఇంతమంది పిల్లలు పాల్గొని వాళ్ళు పాడిన జాతీయ భక్తి గీతాలు చూస్తుంటే వింటూ ఉంటే చాలా ఆనందం వేసింది. మన సంస్కారం ఇంకా పోలేదు, చాలా బాగా నిలబడుతోంది, తల్లిదండ్రులు కాపాడుతున్నారని చెప్పకనే చెప్పవచ్చు. వాళ్ళతో పాటుగానే గురువు లాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వీడు చైర్మన్గా ఉంటుంది కళా విభాగానికి అంటే డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం, అలాగే ఈయన శేఖర్ గారు జాతీయ స్థాయిలో ఉన్నారు. ఆయన వీళ్ళందరూ కూడా మన పిల్లల పట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన సంస్కారం, సంస్కృతి, సభ్యత ఈ వయసులోనే నేర్పాల్సిన బాధ్యత తీసుకుంటున్నందుకు మనం చాలా ఆనందించాలి. వీరు మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఒక విషయం ఇందాక చెప్పాను. కళాభారతిలో మన వివేకానంద వారి కందుకూరి వీరేశం గారు చేసాం. ఈసారి పొట్టి శ్రీరామూర్తుల గారి మీద ఒక కార్యక్రమం చేస్తూ పిల్లలకి 16 కాలేజీలు 20 స్కూల్స్ని పెట్టి కళాభారతి సంస్కార భారతి కలిపి చేసేటట్టుగా నిర్ణయం తీసుకున్నాము. అది కూడా మీ అందరి ద్వారా అందరికీ తెలియజేసి, ముఖ్యంగా పిల్లల కోసమే చేయాలి. ఇది పెద్దల కోసం కాదు, ఇది పిల్లలు, నేటి భారత పౌరులు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళకి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని చేయాలి. కాబట్టి అందరికీ అలా చేసే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. సంస్కార భారతి అన్నది 4 దశాబ్దాల పైబడిన ఒక జాతీయ సంస్థ.
బీజేపీ ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా మనం నడుస్తున్న ఒక సంస్థల్లో ఒక సంస్థ. ఇందులో ఎవరూ కూడా వాళ్ళ తాలూకా స్థాయి పరపతి వాటి గురించి ఎవరు చూడరు. దేశానికి మన సంఘానికి మన నుంచి ఏమి సేవ చేయగలిగాం అదే ఇక్కడ ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎవరు చిన్న వాళ్ళు ఇండివిజువల్గా దేర్ ఆల్ అందరూ కూడా ఒక పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారే. కానీ ఇక్కడికి అందరూ వచ్చి మన ద్వారా సంఘానికి మనం ఏం చేయగలం, పిల్లల్ని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి పాటల పోటీలు అంటే సంస్కార భారతి మాత్రం ప్రత్యేకించి కళలు వాటి తాలూకా అంటే లోక కళలు అవ్వచ్చు, క్లాసికల్ ఆర్ట్స్ అవ్వచ్చు, ఫైన్ ఆర్ట్స్, డాన్స్, నృత్యం ఇలా అన్ని కళల తాలూకా వృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ ఇది. దానిలో మేము కూడా ఒక చిన్న సమితిగా ఉండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ సంఘానికి మనం ఏమైనా ఉపయోగపడ్డామా అన్న దాంట్లో మేము కూడా చూస్తూ దానికి మీ అందరి తాలూకా మీ మీడియా వాళ్ళు మీరు కూడా కొంత వాదోడుగా వచ్చి మాకు సహకరిస్తే దీని ద్వారా ప్రజలకి అంటే దేశభక్తి దైవభక్తి రెండు ఉండాలండి. మనం ఎవరిని పూజించుకుంటున్నాం అన్నది కాదు, మనం పూజించుకునే దైవాన్ని మనం నివసించే దేశాన్ని మనం భక్తిగా ముందు ఉంటే మనం మంచి పౌరులుగా ఉంటాం. పిల్లలకి కానీ ఎవరికైనా మనం చెప్పేది ముందు అదేనండి మన సందేశం. వైసీపీ అరాచక పాలనపై 2 ఏళ్ల క్రితం టీడీపీ యువనేత నారా లోకేష్ సరిగ్గా ఇదే రోజు యువగలం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు భారీ కేకును కట్ చేసి వేడుక చేసుకున్నారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో ఎంతగానో దోహదపడిందని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. దావోస్ లో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్ పై మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోజా అర్ధరహితంగా మాట్లాడుతుందని, ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, వైసీపీ ఒక విధ్వంసకర పార్టీ అని అన్నారు. విజయసాయి రెడ్డి 5 ఏళ్లలో అనేక పాపాలు చేసి ఇప్పుడు రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందని, ఆయన చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ఒక ఎమ్మెల్యేగా తాను డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్న రోజా గురి మాట్లాడింది పెద్ద పట్టించుకోవసంలే, ఎందుకంటే తీసేసిన తహసీల్దార్ కాబట్టి పెద్ద పట్టించుకోవసరం లేదు. ఎందుకంటే ఇది మనం లాస్ట్ టైం చూసినాం ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడిగొడ్ల వ్యాపారము, అతరాసాల వ్యాపారము, ఇస్తరాకుల వ్యాపారం చూసినాం. ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు ఎలివెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం. అట్లనే నిజంగానే రోజా గారికి కావచ్చు, మొన్న వదిలేసినారు వ్యవసాయం, ఆయన పేరేంది, మొన్న విజయసాయి రెడ్డి కావచ్చు వ్యవసాయం చేసుకొని పోతున్నాడు కదా, ఆయనకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడ, జరిగిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో, ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తూ ఉన్నాం. ఎన్ని కంపెనీలు వచ్చారో పబ్లిక్ చూసినారు. జరిగిన 5 నెలల్లో నుంచి 8 నెలల్లో 7 నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి చోట ప్రతి రంగంలో ఒక రైతు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేసేదానికి ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం. అట్లానే కాళాశ్రీ నుంచి తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీస్ తెచ్చారని చూసాం. అట్లనే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళందరూ చూసి కడుపు పంట. ఈ రకంగా పోతామంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది? బ్రహ్మాండంగా డెవలప్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అట్లనే సిఆర్డీఏ చూస్తూ ఉన్నాం. మున్సిపల్ మినిస్టర్ గారు చిత్తశుద్ధితో ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కడుపుమంట తప్ప ఏమీ లేదు. ఈ పనికిమాలిన మాటలు, చదువు లేని
చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇక నాకు తెలుస్తాడే ఈ రోజాకైతే ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని పోయి అమ్మ నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు నువ్వు. దయచేసి నువ్వు తీసేసిన తహసీల్దారే ఏ రోజు కూడా నీకు ప్రజలు అనేది హర్షించరు. దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు మండు పట్టి మాట్లాడకుండా బొమ్మకుండా తల్లి నోటుకు వచ్చినట్టు పిచ్చివాడు వాగమాక. దయచేసి ప్రజలు కూడా చూసి నేను నవ్వుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా? విజయసాయిరెడ్డి రాజీనామా నా తెలిసి ఒక డ్రామా అయ్యా. రేపు పొద్దున 100% ఐటీ కావచ్చు, ఈడీలు కావచ్చు, ఇవన్నీ రేటు జరగాలి ఆయన మీద. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిందంటే చేసి సంపాదించి నేను ప్రతివర్తనంటే నమ్మేటోడు ఎవడు లేడు. దొంగే. కాబట్టి నేను పోయి వ్యవసాయం చేస్తాను అన్నాడు. ఇన్ని రోజులు ఏం చేసావు నువ్వు వ్యవసాయం చేసుకోకుండా? వ్యవసాయం పేరు చెప్పి రైతుల్ని దయచేసి నువ్వు కించపరచద్దు విజయసాయిరెడ్డి గారు. నువ్వు ఏమేమి తిన్నావో కక్కించేదానికి ప్రభుత్వం రెడీగా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, చిత్తశుద్ధం ఉన్నాం. దయచేసి నేను కూడా నా పర్సనల్గా ఇంకోటి కోరుతా ఉండా, ఇలాంటి వాళ్ళని దయచేసి ఇంకొక ఏ పార్టీలో కూడా తీసుకోకూడదు. నా పర్సనల్ అభిప్రాయం అంటే తెలుగుదేశం పార్టీ అట్లా ఆలోచన చేయకూడదు. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఆర్థిక నేరగాలని పాతకాలను చూసాం. ఏ రకంగా మనం ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నం చేశారో ఇలాంటి వాళ్ళని ఏ పార్టీలో తీసుకోకుండా వ్యవసాయానికి కూడా ఈయన పనికిరాడు అని నా అభిప్రాయం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ నుంచి గుంటూరు వెళుతుండగా దారిలో గాయపడిన ఓ వ్యక్తి కనబడడంతో వెంటనే స్పందించారు. లారీ బైకు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వ్యక్తి కనిపించడంతో వెంటనే కారు ఆపి ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. 108కి ఫోన్ చేసి రప్పించి బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. అలాగే 108 సిబ్బంది విజయవాడ హెల్ప్ ఆసుపత్రికి ఫోన్ చేసి పేషెంట్ ని తీసుకువస్తున్నట్టు తెలియజేశారు. అన్న స్టీల్ పట్టుకున్నాను కాలు ఎవరు రాలేదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్, నటి శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈరోజంతా తీసుకుంటాను ఫోటో ఆర్డర్ తీసుకురా కొద్దిగానే
రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోర్టులో హాజరయ్యే నిమిత్తం విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తనపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి పత్రికపై గతంలో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ కు లోకేష్ హాజరయ్యేందుకు విశాఖ వచ్చారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడన్న చందాగా ఉంది గండేపల్లి మండలం సూరంపాలెం వీఆర్ఓ తీరు. ఈయన ప్రతి సర్టిఫికేట్ కు ఓ రేటు నిర్ణయించి కాసులు పడందే పనులు పూర్తి చేయడం లేదని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. సూరంపాలెం గ్రామానికి చెందిన అడ్డాల అనంతలక్ష్మి సంతానంలో ముగ్గురికి జనన నమోదు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. దరఖాస్తు చేసుకుని చాలా కాలమైన ఫలితం లేదని అనంతలక్ష్మి చివరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావుకి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అసలు విషయం ఆలస్యంగా బయటపడింది. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు స్థానిక వీఆర్ఓ ఒక్కొక్క పత్రానికి 5,000 రూపాయల చొప్పున డిమాండ్ చేశారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ కి ఫిర్యాదు చేశానని అనంతలక్ష్మి గోడు వెళ్లబుచ్చుకున్నారు. దీంతో మండల తహసీల్దార్ తన ఇంటికి వచ్చి మరీ జనన సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. వీఆర్ఓ పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ తనపై స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ అంశంపై తహసీల్దార్ శ్రీనివాస్ ను వివరణ కోరగా డబ్బులు డిమాండ్ చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి సర్టిఫికెట్లు అందించడం జరిగిందని తెలిపారు. అయితే నా పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా నేను కంప్లైంట్ పెట్టాను సార్ వీఆర్ఓ గారికి గురించి. కంప్లైంట్ పెడితే కలెక్టర్ గారు పై నుంచి పంపించి ఎండి ఆఫీస్ నుంచి వచ్చి మామూలుగా మా పిల్లల బర్త్ సర్టిఫికేట్స్కి చేయించి దగ్గర ఉంది అన్ని చేయించారండి. నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఎంతమందికి పెట్టారండి? దాని గురించి 15,000 లంచం ఇస్తేనే కానీ బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పారు. ఎన్ని సర్టిఫికేట్లు పెట్టారండి? 3 సర్టిఫికేట్స్. ఎవరెవరు పేర్లు పిల్లల పేరు? అడ్డాల వెంకట సత్య సూర్యనారాయణ, అడ్డాల బాల, అడ్డాల బాలు సార్. ఏం చదువుతున్నారు పిల్లలు? పాప ఏమో 1వ తరగతి చదువుతుందండి, బాబు ఏమో 2వ తరగతి చదువుతున్నాడు, సూర్యనారాయణ ఏమో 10th క్లాస్ చదువుతున్నాడు సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 5 పిల్లలు సార్. 5 పిల్లలు? అవును సార్. ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు? 2 అబ్బాయిలు అండి, 3 అమ్మాయిలు అండి. అంటే మేము ఇవాళ ఆదివారం మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారమ్మా చేయట్లేదని? కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చామండి. మీరు స్పందనకి వెళ్ళారా? స్పందనకి వెళ్ళలేదండి. కలెక్టర్ ఆఫీస్కి ఈయన పేరు తాంగర్లో ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చామండి. ఆయన ద్వారాగా పెట్టామండి కంప్లైంట్. పెడితే ఇప్పుడు కలెక్టర్ ద్వారా పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదనేసి పెట్టించామండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత అన్నారు. కాగా విజయసాయిరెడ్డి రాజీనామా బాధాకరమన్నారు. పిఠాపురంలో వంగ గీత మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అని, ఆయన రాజీనామా బాధాకరమని పేర్కొన్నారు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ దృఢమైన నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని చెప్పారు. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్లడం, మరికొందరు చేరడం నిరంతర ప్రక్రియ అన్నారు. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుందని, వైఎస్ జగన్ పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆయన రాజీనామా అనేది అందరికీ కూడా అత్యంత బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఆయన చాలా కీలకమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి. మరి పరిస్థితులు ఏంటనేది ఇంకా పూర్తిగా దానికి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా ఆ ఎవరి లోటు వాళ్ళు తీర్చలేదు. లోటు చాలా బలంగా ఉంది. అయితే పార్టీలు అనేవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢమైన మనసు కలిగిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అధికార మార్పిడి జరిగినప్పుడు ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే కాదు, మనం రాజకీయ చరిత్ర చూస్తే, మనం కనుక పరిశీలన చేస్తే కనుక అధికార మార్పిడి జరిగిన తర్వాత మార్పులు రావడం, వ్యక్తులు బయటకు వెళ్ళడం, కొంతమంది వ్యక్తులు లోపలికి రావడం, ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. కానీ పార్టీ ఉనికి, పార్టీ నాయకుడి యొక్క నడిపించే పార్టీ నాయకుడి యొక్క నడిచే విధానాన్ని బట్టి పార్టీ మనగలుగుతుంది.
ఆ విధమైన సంపూర్ణ విశ్వాసం మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు, మేము అందరం కూడా వెనకుండి నడుస్తాం. ఆ విధంగా పార్టీలో జరుగుతూ ఉంటాయి, అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఇదొక పరిణామం. కానీ సాయిరెడ్డి గారు వెళ్ళడం అనేది అందరికీ బాధ కలిగించే అంశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.